అండి ఈరోజు మన ఇంట్లోనే స్నిక్కర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ప్యాన్ స్టవ్ పై పెట్టేసుకొని నేను పల్లీలు రోస్ట్ చేసుకుందామండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి స్నిక్కర్స్. బట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ మాత్రం అస్సలు తగ్గలేదండి. ఇక్కడ పల్లీలు రోస్ట్ అయిపోయాయండి. ఇక్కడ నేను కొన్ని పల్లీలు వచ్చేసి హాఫ్ బౌల్ సపరేట్గా ఉంచానండి. వీటిని నేను ఏం మిక్స్గా చేయలేదు, జస్ట్ హాఫ్ మిడిల్లో కట్ చేసేసాను. రిమైనింగ్ ఏమో నేను కొంచెం కచ్చా పచ్చాగా నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. లేదంటే మనం కట్ చేసేసుకున్నా సరిపోతుంది, బట్ అంత చిన్న చిన్న కట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుందని జస్ట్ అలా మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని నేను పల్లీల పౌడర్ని నేను యాడ్ చేశానండి. అలాగే ఇక్కడ పీనట్ బటర్. ఇప్పుడు నేను 1 కప్ ఏదైతే సేమ్ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి, 1 కప్ పల్లీల పౌడర్కి నేను హాఫ్ కప్ పీనట్ బటర్ యాడ్ చేశాను. అలాగే ఇక్కడ హాఫ్ కప్ పౌడర్ షుగర్ అండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం టేస్ట్ కొంచెం సాల్ట్, మనకి స్నిక్కర్స్లో సాల్ట్ కూడా ఉంటుంది కదండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసేద్దామండి. నెక్స్ట్ ఇందులోకి మెల్టెడ్ బటర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మొత్తం కలిసిపోయేలాగా పేస్ట్ లాగా మనం మిక్స్ చేసేసుకుందామండి. బట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకు స్నిక్కర్స్ టేస్ట్ వచ్చేసి మనం షాప్లో కొనుక్కుంటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ యాజ్ టేస్ట్గా వచ్చిందండి. కొంచెం షేప్లో మిస్ అయింది అంతే తప్ప, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మనం ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే ఇంకా మనకి సేమ్ షేప్ కూడా మనకి మిస్ అవ్వకుండా యాజ్ టేస్ట్గా అలాగే వచ్చేస్తుంది. చూడండి, మనకి అక్కడికక్కడిగా మనం ఒక ముద్దలాగా రెడీ అయిపోయింది కదండి. మొత్తం కలిసిపోయాక కలిపేసుకొని ఇంకొక స్క్వేర్ బాక్స్ ఇలా తీసుకుంటున్నానండి. ఇక్కడ స్క్వేర్ బాక్స్ తీసేసుకొని దాన్ని బటర్ పేపర్ యాడ్ చేసేసానండి. బటర్ పేపర్ పైన మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ పేస్ట్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. మీరు కనుక నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ లైక్స్ సబ్స్క్రైబ్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. అండ్ మాకు కొంచెం బూస్టప్లా కూడా ఉంటుందండి మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి. చూడండి, ఇలా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఏదైతే మనం పక్కన పెట్టుకున్నాం కదండి కొన్ని పల్లీలు, అవి నేను పైన కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఒక 1 లేయర్ లాగా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దాన్ని కాసేపు ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందామండి. ఆలోపు మనం ఇక్కడ ఇంకో స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ షుగర్ యాడ్ చేశానండి. 1 కప్ పల్లీలు తీసుకున్నాం కదండి, పల్లీల పౌడర్, దానికి నేను సేమ్ 1 కప్ షుగర్ యాడ్ చేశాను. ఇక నేను మెల్ట్ చేసుకుంటున్నానండి, క్యారామెల్ చేసుకుంటున్నాను. మనం మెల్ట్ అయ్యేటప్పుడు మనం స్పూన్తో కలపకూడదండి. తర్వాత టోటల్గా మెల్ట్ అయిపోయాక అప్పుడు కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసేసానండి. దీన్ని బటర్ కూడా మెల్ట్ అయ్యే వరకు మనం మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ కప్, 1 కప్ షుగర్ యాడ్ చేశాను, దానిలోకి హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇలా చూడండి, ఇలా మొత్తం ఇందులోనే మిక్స్ అయిపోతుందండి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు మనము కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకి షుగర్ అనేది మొత్తం గడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు అది కొంచెం చల్లారిపోయాక మనం ఇందులోని ఒక 1 లేయర్ లాగా మనం స్ప్రెడ్ చేసుకుందామండి. ఇందులో యాడ్ చేసుకొని
చూడండి ఇలా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇది కొంచెం మనం అటు ఇటుగా అయిపోతుందండి. కొంచెం నెమ్మదిగా మనం అటు ఇటుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. దీన్ని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం వదిలేసుకుంటే అది మనకి సెట్ అయిపోతుందండి. కొంచెం స్లోగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి అండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి. మనకి ఏదైతే స్నిక్కర్ షేప్స్ మనం ఎంతైతే మనకు పొడవు కావాలనుకుంటామో మన ఇష్టమైన షేప్లో మనం కట్ చేసేసుకుందామండి. ఇక్కడ కొంచెం మనకి షుగర్స్ మొత్తం పైన లేయర్ యాడ్ చేసాం కదండి, అది కొంచెం కట్ చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని నాకు కొంచెం అది అక్కడ షేప్ మిస్ అయిందండి. అందుకోసం నేను స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను. లేదు మీకు ఒక సెట్ అయింది అనుకుంటే యాజ్ టీస్గా మనం పొడవులోనే కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. అవి నేను పక్కన పెట్టేసేసానండి. అంతలోపు మనం ఇక్కడ చాక్లెట్ మెల్ట్ చేసుకుందామండి. ఇక నేను మిల్క్ చాక్లెట్ తీసుకుంటున్నానండి. మిల్క్ చాక్లెట్ ప్లేస్లో మీకు డార్క్ చాక్లెట్ కావాలనుకుంటే డార్క్ అండ్ మిల్క్ మిక్స్ ఏదైనా చేసుకోవచ్చండి. బట్ మనకి స్నిక్కర్స్లో టేస్ట్ వచ్చేసి మనకి మిల్క్ చాక్లెట్ అయితే ఉంటుందండి. మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి చాక్లెట్ అనేది మనకంత ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. అందుకోసమే మనం కట్ చేసుకునేటప్పుడే స్మాల్ పీసెస్గా చిన్న కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి మెల్ట్ చేసుకునేటప్పుడు. దీన్ని ఇప్పుడు మనం డబుల్ బాయిల్ మెథడ్లో మనం మెల్ట్ చేసేసుకుందామండి. చూడండి నేను మెల్ట్ చేసేసుకున్నాను. మనం దీన్ని మెల్ట్ చేసుకున్నాక చాలా మొత్తం మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, కలుపుతూనే ఉండాలి. మనకి షైనీగా రావాలన్నా కూడా మనకి అండ్ స్మూతీ పేస్ట్ లాగా టెక్స్చర్ మంచి టెక్స్చర్ రావాలన్నా ఏదైనా మనం కలపడంలోనే ఉంటుందండి. మెల్ట్ చేయడం ఈజీనే అండి. మనకి ఒక 1-2 మినిట్స్లో మనకి మెల్ట్ అయిపోతుంది. బట్ దాన్ని మనం మిక్స్ చేసుకోవడంలోనే మనకి చాక్లెట్ అనేది టేస్ట్ స్మూత్ టెక్స్చర్ అనేది అందులోనే ఉంటుందండి. మనకు ఒక 4 to 5 మినిట్స్ టైం పడుతుంది మనం దాన్ని మిక్స్ చేసుకోవడానికి. మొత్తం అందులో బబుల్స్ కానీ ఎయిర్ బబుల్స్ ఏమి లేకుండా మంచిగా స్మూత్ పేస్ట్. ఫస్ట్ మనం కలుపుకునేటప్పుడు మనకి కొంచెం గడ్డలానే ఉంటుంది. బట్ మనం కలుపుతున్న కొద్దీ మనకు అది టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని నేను ఇందులో డిప్ చేసుకుంటున్నానండి. బట్ ఇక్కడ నాకు కొంచెం షేప్ మిస్ అయిందని నేను ఇంకా చిన్నగా కట్ చేసేసుకున్నానండి. లేదు అనుకుంటే బట్ టేస్ట్ మాత్రం అసలు తగ్గలేదండి. టేస్ట్ మాత్రం యాజ్ టేస్ట్గా స్నిక్కర్స్ టేస్టే అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ కదండి, ఈజీగా అయిపోతుంది. చక్క మనం ఇంట్లోనే ఇలా స్నిక్కర్స్ బార్స్ చాక్లెట్ బార్స్ అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదండి. చూడండి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు దీనిలోకి సేమ్ అదే మిల్క్ చాక్లెట్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్నానండి. పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని జస్ట్ మీద అలా మనం డెకరేట్ చేసుకుందాము. కాసేపు ఒక 10 మినిట్స్ అండి, ఒక 10 మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదండి, మళ్ళీ మీద మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ సరిపోతుంది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని. డీప్లో కూడా ఏం అవసరం లేదండి, నార్మల్గా పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను కట్ చేశాను. సేమ్ మనకి ఫిల్లింగ్ వచ్చేసి మనకి స్నిక్కర్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. టేస్ట్ కూడా సూపర్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో and don't forget to subscribe my channel. Thank you. Bye bye.